నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథులు జిల్లాలోని పలు సెంటర్లను స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, రూట్లలో ఎస్ఐ స్థాయి అధికారిని నియమించామన్నారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 18 కేంద్రాల్లో 5,221 మంది అభ్యర్థులు గాను 4,184 మంది అభ్యర్థులు హాజరయ్యారని, నేటి పరీక్షకు 1,037 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. 2,657 మంది పురుష అభ్యర్థులు, 1,527 మంది మహిళల అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 621 మంది పురుష అభ్యర్థులు, 416 మంది మహిళా అభ్యర్థులు నేటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్షకు గాను అభ్యర్థులు అధికారుల సూచనల మేరకు 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారని, ముఖ్యంగా బయోమెట్రిక్ హాజరు నిబంధన అమల్లో ఉండడంతో అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకున్నారని తెలుపుతూ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ నాగర్ కర్నూలు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల పాలెం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలోని కేంద్రాలను పరిశీలించారు.